జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అమ్మవారి యొక్క శుభాశీస్సులు మీకు, అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తలచిన సకల కార్యములు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం గ్రహస్థితి 8 రోజులుగా మనం ఆదివారం నుంచి మరి వచ్చే ఆదివారం 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే, కర్కాటక రాశి ఆరుద్ర వాళ్ళు కొంచెం మీ ఆలోచన సరళిలో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మిత్రులతో కానీ, అట్లాగే బంధువులతో కానీ, లేదు వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు, వీళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం వాళ్ళు చెప్పేది కూడా ఆలకించి మాట్లాడడం మీకు వృత్తిపరంగా ఉన్నటువంటి టెన్షన్స్ను కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వారం స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా ఏర్పడినటువంటి ఇబ్బందులను కొంత అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా గతంలో ఎప్పుడో కొన్నటువంటి ఆస్తులకు సంబంధించి కొంత పెరుగుదల ఉంటుంది. తర్వాత మిత్రులు అని కొంతమందికి అప్పజెప్పిన బాధ్యతలు ఏదైతే అన్ఫినిష్డ్గా ఉండిపోయినాయో వాటిల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా సాల్వ్ చేయలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతూ ఆ పని అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మార్పు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇక పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ వారం ఫైనాన్షియల్గా కొంచెం టెన్షన్స్ ఉంటాయి, కానీ డబ్బులైతే అడ్జస్ట్ బాగా అవుతాయి. కావాల్సినంత మేర ప్రశాంతత ఉంటుంది, కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కానీ ఫైనాన్షియల్గా మీరు తలపెట్టినటువంటి ప్రాజెక్టుకి, అంటే మీరు ఒక వ్యాపారం మొదలు పెడితే అందుకు కావలసినటువంటి ధనానికి మీ చేతిలో ఉన్న ధనానికి సామ్యం లేకపోవడం. అంటే మీరు 100 రూపాయలతో ప్రాజెక్ట్ని డిజైన్ చేసినారు, మీ చేతిలో 60-70 రూపాయలు ఉన్నాయి, ఇంకా 30-40 రూపాయలు బ్యాంక్ లోన్కి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే ఆస్తుల పరంగా బ్యాంకుల్లో ఏదైనా ఇబ్బంది జరగచ్చు. ఇటువంటి విషయాల వల్ల చిన్నపాటి సఫరింగ్స్ ఉంటాయి. కానీ మీరు మిత్ర సహకారము, బంధు సహకారము, అట్లాగే కొత్తగా పరిచయమైనటువంటి వారికి మీ ప్రాజెక్ట్ని వివరించి చెప్పడం, ఇటువంటి వాటి ద్వారా ఊహించని విధంగా మద్దతు దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుభం పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పుష్యమి నక్షత్ర జాతకులకి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వారం ఆకస్మిక ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఊహించినటువంటి కొన్ని మంచి మార్పులు జరుగుతాయి. చెడు మార్పులు కాదు, మంచి మార్పులు జరుగుతాయి. శుభస్కరమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కొందరి ప్రేమకి దూరమైనటువంటి వారు వారి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వారి వారం ఆ ప్రేమని అర్థం చేసుకునే స్వభావాలు ఏర్పడతాయి. అట్లాగే దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సౌమ్య ప్రవర్తన ఎక్కువగా ఏర్పడుతుంది. ఈగో అంటే పర్సనల్గా ఏదైతే అహంకారపూరితంగా ఉంటామో వాటిల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఓన్ సోల్, వాళ్ళ ఆత్మవిశ్లేషణ చేసుకుంటే మనం చేస్తున్న తప్ప ఉప్పు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అట్లా ఆశ్లేష నక్షత్రం వాళ్ళ గతంలో చేసిన తప్పుల్ని సవరించుకొని మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అట్లాగే బుధ శనులు సమసప్తకం వల్ల పోయినటువంటి పరువు ప్రతిష్టలు, అట్లాగే ఆర్థిక అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను తిరిగి పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వారం యోగవంతమైన పీరియడే ఉందని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారం అద్భుతమైనటువంటి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వీరు తప్పకుండా దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని, అట్లాగే ఈశ్వరుడికి అభిషేకం, శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవడం, అట్లాగే విష్ణు అనుగ్రహం కోసంగా మీరు చక్కగా విష్ణు అష్టోత్తరం లేదా సహస్రనామం కూడా చదువుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కర్కాటక రాశి వారికి.